నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానితో ముచ్చట్లు. మీరు కానీ లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు ముచ్చట ఏంటంటే, సమ్మర్ హాలిడేస్లో మా అక్క పిల్లలు అయితే మా ఇంట్లో ఉన్నారు. నేను ఒక్కదాన్నే లేను, నేను ఒక్కదాన్నే మిస్ అవుతున్నాను అనమాట. ఇంకా మాని పాపం రోజు ఫోన్ చేస్తుంది, 1 వీక్ నుంచి కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉంది, నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పి. ఫైనల్గా అయితే ఈరోజు లీవ్ తీసుకొని అయితే పోతున్నా, 2 days. వాళ్ళని ఒక దగ్గరికి తీసుకుపోతా అని చెప్పిన, ఇంకా ఆ ప్లాన్ తీసుకొని వెళ్తున్నా. ఇంకా నేనైతే వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 3:30-4 అవుతుందనమాట. ఇంకా ఎండ మాత్రం బేవచ్చంగా కొడుతుంది. మీరు కానీ డిహైడ్రేషన్ అస్సలు అవ్వకండి. వాటర్ ఇంకా మజ్జిగ, లెమన్ జ్యూస్ అట్లా తాగడం వల్ల మీ బాడీ హైడ్రేట్ ఉంటుంది. వామిటింగ్స్, మోషన్స్ అవ్వకుండా సేఫ్గా ఉంటారనమాట. ఇంకా నేను వెళ్ళేసరికి అయితే ఇక్కడ కొంచెం మబ్బుల పడుతుంది, కొంచెం ఎండ కొడుతుంది, అస్సలకి అర్థమవుతలే. ఇంకా మా ఇంటి సైడ్ అయితే కొంచెం మబ్బుల పడి వర్షం పడినట్టు పడిందంట, మా అమ్మ అయితే చెప్పింది. వామ్మో, మెట్రోలో ఫుల్ మంది అసలుకి నించోడానికి కూడా ప్లేస్ లేదు, చాలా మంది ఉండే అనమాట. ఇంకా ఈరోజు మ్యాచ్ అనమాట, సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ. ఇంకా అందరు చాలా మంది ఉండే, అసలుకి మెట్రోలో స్పేసే లేదు. ఇంకా నా నోటిదూలు ఎక్కువ, వీళ్ళనైతే పరిచయం చేసుకున్నాం. నిజం చెప్తున్నా, నాకైతే ఎక్కడ కూర్చుంటే అందరినీ పరిచయం చేసుకునే అలవాటు. ఇంక ఇక్కడైతే అమ్మ హాయ్ చెప్పు, తాత హాయ్ చెప్పు అంటే మంచిగా హాయ్ చెప్తారు, మస్తు కలిసిపోయారు నాతో పాటు. మా ఇంటికి వెళ్ళడానికి వీళ్ళ ఆటోనే ఎక్కిరనమాట. ఇంకా మస్తు అంటే మస్తు ఫన్నీ అనిపించింది. ఇంకా మానిపాప మా శివప్రియ వాళ్ళ కోసం అయితే ఇంకా నేనైతే ఇక్కడ మ్యాంగోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ వర్షం పడినట్టు పడింది, మళ్ళీ ఎండ కొడుతుంది. నేను వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ 5:30-6 అవుతుందనమాట. ఫుల్ దాహం వేస్తుంది, అందుకనే మ్యాంగో జ్యూస్ అయితే తాగిన. పాప వండుకుంది. హనీ 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 పాప, హనీ పాప ఏంటిదా? ఏమైంది? హనీ పాప బాగున్నావా? ఎన్ని రోజులు అవుతుంది? తగ్గిందని పాప. నేను అన్నిసార్లు లేపినా, నువ్వు లేవలే తెలుసా. నిద్ర వస్తే నేను వచ్చి లేపినా. దగ్గరికి చూసి అర్థం కాలేదు, దూరంకి చూసి అర్థం కాలేదు. ఎవరైనా చూసి ఉషస్రక్క ముఖంలో కొట్టిందా? ఉషస్రక్క ముఖంలాగా కొట్టిందా? నువ్వే బక్కగైనవేంది? నేను బక్కగా కాలే, నీ మీద బెంగ పెట్టుకున్నా, అందుకనే బక్కగైనా. నీ బెడ్ పైన ఒక్కరు అన్నారు. నువ్వు వండుకున్నావా? ఒక్కదాన్ని ఉంటాయి. ఎందుకు? నా బెడ్ మీద వండుకోవాలి ఒక్కదాన్ని. ఇక్కడ అంట పండుకో. నీ బెడ్ మీద ఒక్కడు అన్నారు. ఎవరు? హ్యాపీ. నిజంగా హ్యాపీయా? మళ్ళీ నేను బయటప్పుడు ఏడవద్దు. నిజం నిజం. నేను నమ్మ. నువ్వు ఏడుస్తావు. నీకోసం డేట్ రాసి పెట్టుకున్నా. నా కోసం డేట్ రాసి పెట్టుకున్నా. ఏడా? అబ్బుకులా. ఎప్పుడు వస్తా అని చెప్పినా నీకు నేను? సాటర్డే వస్తాను, సాటర్డే తీసుకెళ్తాను అంటే. వచ్చినా? అది సెకండ్, అది కాదు. ఏంటి ఏంటి? చూడగో, చూడగో. చూడగో, ఏమో పట్టుకో. నిజంగా బొమ్మ చూపినది ఎక్కడ తెచ్చుకున్నావు? జాతరలో తెచ్చుకున్నావా? నువ్వు అన్నీ తెచ్చుకున్నావు, మరి నాకేది?
మర్చిపోయినావా? పోయినప్పుడు తెస్తుంది. ఏం వద్దులే, నీతో మాట్లాడ ఇంకా. మానిపాప కోసం అయితే నేను మ్యాంగోస్ అయితే తీసుకున్నా కదా, ఇంకా ఓపెన్ చేసింది, బ్యాగ్ ఓపెన్ చేసింది ఫస్ట్ ఏమేమి తెచ్చినావని. ఇంకా వాళ్ళ కోసం కొన్ని అయితే తీసుకొని వెళ్ళాను, అవన్నీ షూట్ అయితే చేయలేను. ఇంకా ఆమెకి కావాలంటే మ్యాంగో అయితే తీసుకుంది, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసింది అనమాట. ఇంకా మ్యాంగో కట్ చేసి ఇస్తే మంచిగా పీసెస్ తోటి అయితే తిన్నది. మా మమ్మ ఆల్రెడీ మ్యాంగో జ్యూస్ చేసి పెట్టింది, అది తాగు అంటే నాకు వద్దు, నాకు మ్యాంగో పీసే కావాలని చెప్పి మ్యాంగో మొత్తం కట్ చేయించుకుంది అనమాట. అది తింటుందో తినదో నాకు డౌట్, కానీ తినుడు తక్కువ, మానిపాపకి ఆశ ఎక్కువ. వాళ్ళు ఒక 2 పీసులు తింటుంది, ఇంక అందరికీ దానం చేస్తుంది. ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది, సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ. ఎవరు విన్ అవుతారో ఏమో. నాకైతే నేను హైదరాబాద్లో ఉంటా, కానీ హైదరాబాద్ ఫ్యానే కాదు, నాకు ఆర్సీబీ అంటేనే ఇష్టం. ఇట్లా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మెయిన్గా విరాట్ కోహ్లీ కోసం చూసే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే మా అక్కేమో పంపించింది, నాకు అసలు అవి ఏమో తెలియదు, దాని పేరు కూడా తెలియదు అనమాట. ఇంకా మా మమ్మీ ఏమో నన్ను తిను అంటుంది. అరే నాకు వద్దు, నా టేస్ట్ ఎట్లుంటాయి అంటే, కానీ తిన్నారా మీరు ఎప్పుడైనా కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే మంచిగా కడిగించింది. ఏం చేస్తున్నావు? ఎగ్స్ బాయిల్ చేస్తున్నా. ఎన్ని ఇచ్చినా? 6. అలా పెట్టొద్దు పండు, కొంచెం అలా ఏమేసావు అంటే సాల్ట్, నిమ్మకాయ కూడా కట్ చేసేయి, సరేనా? కొంచెం నిండు పట్టు, నిమ్మకాయ వేస్తే కౌసువాసన రాదు. వచ్చేసరికి మా మమ్మ అయితే మంచి థమ్స్అప్ తీసుకొచ్చి పెట్టింది. మా వాళ్ళంతా తాగారు, నేను ఒక్కదాన్నే పెండింగ్ ఉండే. ఇంకా మా పండుగడు తాగని వస్తుండనమాట. ఇంకా ఆర్సీబీ స్టార్ట్ అయింది. ఇంకా మా వాళ్ళందరూ చూస్తారు, మా మమ్మ అయితే కిచెన్లో ఏమో పని చేస్తుందనమాట. ఇంకా మేము పోయినామని చెప్పి మా అమ్మ పూరీలు చేసింది. ఇంకా మా ఇంట్లో అయితే చెప్తున్నా కదా, అన్నీ తినేటివే ఉంటాయి, తినుడు తక్కువ, మా ఇంట్లో ఆశ ఎక్కువ. అందరూ అంతే. ఇంకా నేనైతే థమ్స్అప్ అయితే తాగుతున్నా. నాకైతే ఎంతో అంటే అబ్బా, ఎందుకు ఫుల్ స్వెట్ అసలుకి. మా ఇంట్లో స్లాబ్ ఇల్లే కానీ అసలుకి ఎంత ఉబ్బరిస్తుంది. పాపం రేకులు ఉండే వాళ్ళు ఎట్లుంటారో ఏమో. ఇంకా మా అమ్మకైతే కాళ్ళు గుంజుతున్నాయి, బిడ్డ అస్సలు చేతన అవ్వట్లే అంటే నేనైతే మా అమ్మకైతే ఇంజక్షన్ అయితే పెట్టిన బలానికి. ఈ మెడికల్ ఫీల్డ్ ఉంటే కొంచెం అదొక ధైర్యం, ఎందుకో ఏమో. అంటే మనం ఏమొచ్చినా మనకంటూ తెలుస్తుంది, అంటే ముందు ఏంటి అని కొంచెమైనా నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇంకా మా అమ్మ అంటుంది, చాలా రోజులు అవుతుంది బిడ్డ, కొంచెం గ్లూకోజ్ పెట్టు, కాళ్ళు బాగా గుంజుతున్నాయి అంటే. ఇంకా నేనైతే మా అమ్మ క్యాన్లో పెడుతున్నాను అనమాట, పెట్టేసి ఇంజెక్షన్ అయితే పెట్టిన బలానికి. ఇంకా మా మమ్మీ నేను వచ్చిన వాటికి కొంచెం మా అమ్మకు ఇష్టం, ఎందుకంటే ఇంకా పిల్లలు నేను లేనప్పుడు మా అమ్మనే చేసుకుంటుంది. నేను ఉన్నప్పుడు ఒక్క రోజైనా, ఒక 2 రోజులైనా సరే నేను చేస్తే అది మా అమ్మ కొంచెం రెస్ట్ అనేది ఉంటుంది కదా. ఇంకా నా ఐడియా చూడండి, మొత్తం ఎక్కడ పెట్టాలో అర్థం కాక అల్మారికి ఖర్చు కట్టి పెట్టినాం. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ తినడం అయితే స్టార్ట్ చేసిర్రు. మానిపాప తింటుంది, దాని తర్వాత ఒక్కొక్కరికి పోతుంది అదే ఇసరాకు, అది ఒక్కటి అస్సలకి తినదు. ఇంకా మా అమ్మనైతే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇక్కడైతే ఇంకా మానిపాప, మా శివప్రియ, మోషల్స్ అందరికైతే పెడుతున్నా. ఇంకా నేను పెట్టిన తర్వాత లాస్ట్కి అయితే నేను తింటాను అనమాట. నాకు ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఇంటి నిండా పిల్లలు ఉంటే, కానీ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, కొంచెం బాధగా ఉంది. అదొక్కటే, ఇంకా మిగతా అంతా ఉన్న 2 days అయినా వీళ్ళతో స్పెండ్ చేయాలని అనుకున్నాం. ఇంకా మా మమ్మీకి అయితే ఇంక ఇప్పుడు ఏం పెట్టా, కొంచెం మమ్మీకి గ్లూకోజ్ వెళ్తుంది కదా, మేము అందరం తిన్నాక కొంచెం మా మమ్మీకి జావాలాగా చేసేసా. ఎందుకంటే మా అమ్మకి షుగర్ అనమాట, సో కొంచెం ప్రాపర్గా డైట్ తీసుకుంటేనే బెటర్ అని చెప్పి మా మమ్మీకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నా అంతే. డాడీ కూడా పాపం జర్నీ చేసి వచ్చి మస్తు అలసిపోయాడు అనమాట. ఇంకా మా డాడీకి కూడా కొంచెం పెరుగు విసికిచ్చేస్తాం. మా ఇంట్లో ఇట్లుంటుంది, మా అక్క వాళ్ళు రాకపోయినా మా అక్క పిల్లలతో ఇట్లా అడావుడి ఉంటుంది. మీ ఇంట్లో మీ సమ్మర్ హాలిడేస్ ఎట్లా గడుపుకోరు కామెంట్ చేయండి. మాకైతే మీ అందరికీ నెల మొత్తం సమ్మర్ హాలిడేస్, కానీ ఒక 2 రోజులు నేను పోతే హడావుడి ఉంటుంది మా ఇంట్లో. అదే నేను ఉన్నా కాబట్టి ఇంతమంది వచ్చారు, లేకపోతే అసలు రానే రారు. ఇంకా మానిపాప అంటుందన్నమాట, నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్, మళ్ళీ ఓకు అని బతిమలాడుతుంది. నాకు డ్యూటీ ఉంది అని పాప అంటే, లేదు ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ అని అంటుందన్నమాట. ఇంకా మానిపాప వాళ్ళకైతే ఎగ్ అయితే ఇట్లా చేసి ఇచ్చిన నేను వాళ్ళకి. నేను చేసే వంటలు అయితే మస్తు ఇష్టం, మంచిగా చేస్తావు నువ్వే చెయ్యని అన్నారు.
ఇంకా అందరికైతే సమానంగా ఎగ్ అయితే వేసిన అనమాట. ఇంకా నా బాధ మొత్తం మ్యాచ్ పైనే, అరే ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందా ఆర్సీబీ విన్ అవుతుందా, మ్యాచ్ చూసుకుంటూనే దెబ్బ పని చేసుకున్నా. ఇంకా అందరం తిన్న తర్వాత కిచెన్ అయితే నేనైతే క్లీన్ చేసేసిన అనమాట. అందరు వండుకుర్రు, నేను మా అనిపాప తప్ప. మా అనిపాప నేను ఎప్పుడు వండుకుంటే అప్పుడు వండుకుంటుంది. ఇంకా మా అమ్మ గ్లూకోజ్ అయిపోయినాక మా అమ్మ కొంచెం పెట్టేసి ఇంకా నేను కూడా వండుకుంటాను. నా వీడియో కనిస్తే లైక్ చేయండి.